బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఈవెన్ లేవియ కాండంలో మనం చూసాం, వ్యభిచారమందు పట్టబడితే ఆమెను ఏం చేయాలా? రాళ్ళతో కొట్టి సో ఆమె శిక్షకు పాత్రురాలు. కానీ ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను ఏం చేయను? శిక్షించను. ఎందుకంటే నీ శిక్షను నేను త్వరలో తీసుకోబోతున్నాను. కనుక శిక్ష ఉంది, కానీ నీకు రావాల్సిన శిక్ష, నీకు రావాల్సిన పనిష్మెంట్ నేను తీసుకుంటున్నాను, నీకు విడుదల ఇస్తున్నాను. ఈరోజు ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే మన జీవితాల్లో కూడా మనం చేసిన పాపాన్ని బట్టి, తల్లి గర్భం నుండి మనందరం పాపాత్ములు, ఏ భేదం లేదు, అందరం పాపం చేస్తాం. మనందరికీ శిక్ష ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణాలు 3 ఉన్నాయి. ఒకటి శారీరకమైన మరణం, రెండోది చెప్పండి, శారీరక మరణం, భౌతిక మరణం ఒకటి. 2 ఆత్మీయమైన మరణం. ఆత్మీయమైన మరణం అంటే దేవుని నుండి ఎడబాటు, దేవుని నుండి ఫెలోషిప్ కట్ ఆఫ్. 3వది నిత్య మరణం, దాన్ని 2వ మరణం అన్నారు, అదే నరకాగ్ని గొండం. సో యేసు ప్రభువారు మన శిక్షను తీసుకుని, మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనకు పాప క్షమాపణని ఇచ్చాడు. సో ఈరోజు ఆమెను మాత్రమే కాకుండా మనందరినీ ఆయన ఏం చేశాడు చెప్పండి? క్షమించాడు. సో ప్రభు చెప్పాడు ఆమెతో, ఇక నుండి పాపము చేయక నీతిగా మంచిగా బ్రతుకమ్మా అని ఆమెని పంపేశాడు. ఇది గత వారం మనం చూసాం. ఇప్పుడు మనం 12వ వచనం నుండి త్వరగా ఈ చివరి వరకు మనం వచనాలలో ఏమున్నదో చూసి, ఆ తర్వాత మనము 12 నుంచి 20 వచనాల్లో ఉన్న అంశాన్ని మనము ఈరోజు స్టడీ చేయబోతున్నాం. ఓకే, సో 12వ వచనంలో మనం గమనిస్తే, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో 12వ అధ్యాయంలో మనం గమనిస్తే, లేక 12వ వచనంలో మనం గమనిస్తే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. సో 12వ వచనం చదువుతాను చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకానికి వెలుగై ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు అందరూ వినాలి. సో నేను లోకానికి వెలుగు. ఒకవేళ నన్ను నిజంగా మీరు వెంబడిస్తే మీరు చీకట్లో నడవక, బ్రాకెట్ రాసుకోండి, నువ్వు పాపములో నడవు. చీకటి అనగా పాపం. నువ్వు నిజంగా నన్ను వెంబడించువాడు అయితే నువ్వు పాపములో ఉండవు. నువ్వు పాపములో ఉంటున్నావు అంటే నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తున్నట్టు కాదు అని అర్థం. కనుక నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా. సో ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను లోకానికి వెలుగును అన్నాడు. అంటే నువ్వు చెప్పేసుకుంటే నువ్వు లోకానికి వెలుగైపోతావా? నీ గురించి వేరే వాళ్ళు చెప్పాలా నువ్వు నిజంగా లోకానికి వెలుగువో కాదు, నీకు నువ్వే సాక్ష్యం చెప్పుకున్నావేంటి అని ఒక ప్రశ్న వేశారు. ఎవరు చెప్పండి? పరిసయ్యులు. సో నీ సాక్ష్యము సత్యము కాదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అప్పుడు ప్రభు ఇచ్చిన సమాధానం చూడండి 14. నేను ఎక్కడి నుండి వచ్చితునో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నాను, ఎక్కడికి వెళ్ళుచున్నాను మీరు ఎరుగరు. సో నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఈ విషయాలు మీకు తెలియదు. కనుక నేను చెప్పే సాక్ష్యం మీకు ఎలా ఉన్నది? ఒక అబద్ధంగా ఉంది. కనుక నా గురించి మీకు తెలియదు. అక్కడ రాయబడి, నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. ప్రాబ్లం ఏమిటి అంటే వారు గ్రహింపలేకుండా ఉన్నారు, వారు గుడ్డితనములో ఉన్నారు. యేసు ఎవరో అనేది వారికి తెలియలేదు. సో అక్కడ రాయబడి ఉంది చూడండి, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవ్వరికి నీ తీర్పు తీర్చను. నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను
నా తీర్పు సత్యమే. ఇక ప్రభు అన్నాడు, నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాం. మీరు నన్ను ఒక్కడిగా చూస్తున్నారు, కానీ నేను తండ్రి మేము ఒకటిగా ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనంలో, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది కదా. చూడండి ఏంటంట, ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడినది కనుక ఏదైనా సత్యము అనేది తెలియాలంటే ఎంతమంది సాక్ష్యం ఉంటే సరిపోద్ది? ఇద్దరు సాక్ష్యం ఉంటే సరిపోద్దని ధర్మశాస్త్రంలో ముందుగానే టోరాలో రాయబడి ఉంది. 10 మంది సాక్ష్యాలు అవసరంలే. చెప్పేది రైట్ అనడానికి ఎన్ని సాక్ష్యాలు అవసరం? 2 సాక్ష్యాలు అవసరం అని ప్రభు అక్కడ చెప్తూ అంటున్నాడు. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకునేవాడును, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేది రైట్ అనడానికి ఎన్ని సాక్ష్యాలు ఉంటే సరిపోతాయి? 2. ఆ 2 ఎవరు అంటే, ఒకటి నేను చెప్తున్నాను, ఇంకొకటి నా తండ్రి చెప్తున్నాడు. ఇంక చాలదా మీకు? ఈ 2 సాక్ష్యాలు సరిపోవా నేను చెప్పేది రైట్ అనడానికి అని ఆ పరిసయ్యులతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. నన్ను గూర్చి 18వ వచనంలో, నేను సాక్ష్యం చెప్పుకొనువాడును, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. వారు నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయన అడుగుగా, చూడండి ఇప్పుడు మళ్ళా ప్రశ్న వేశారు, నీ తండ్రి ఎక్కడున్నాడు అని వారు మరలా అడగడం మొదలుపెట్టారు. అంటే వారి ఉద్దేశంలో యేసు ప్రభు వారు నీ తండ్రి ఎక్కడ అంటే వారు భౌతికంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు? నేను పరలోకం నుండి దిగి వచ్చాను. సో ఆయన పరలోకపు తండ్రి గురించి మాట్లాడుతుంటే వీరేమో భౌతికంగా వారు ఆలోచిస్తూ వారు అంటున్నారు 19వ వచనంలో, నీ తండ్రి ఎక్కడున్నాడు అని ఆయన అడుగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పాను. కనుక మీరు తండ్రి గురించి తెలుసుకోవాలంటే ముందు ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకోవాలి. నన్ను తెలుసుకుంటే తండ్రిని తెలుసుకున్నట్టే. నన్ను మీరు తెలుసుకోకపోతే మీరు తండ్రిని కూడా మీరు తెలుసుకోలేరు అనే విషయాన్ని ఇక్కడ మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. మీకు అర్థమవుతుందా మీకు? సో 20వ వచనంలో, ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను, ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే ఆయన దేవాలయంలో బోధించుచుండగా ఆ కానుక పెట్టి ఉన్న చోటు. బైబిల్లో ఇంకొక సందర్భంలో కూడా మనం చూస్తాం, ఆ కానుక పెట్టి దగ్గర ప్రభు ఉండడం, ఆ పేద విధవరాలు ఆ 2 కాసులు చెప్పండి ఆ కానుక పెట్టిలో వేయడం. సో ఆ సందర్భం అక్కడ, ఇది ఇంకొక సందర్భంలో ప్రభు అక్కడ ఉండడం మనం గమనిస్తున్నాం. అయితే ప్రభు మాటలు వాళ్ళకి చాలా కఠినంగా ఉన్నాయి. ప్రభు మాటలు వారికి అర్థం కాల. ఎందుకంటే వారు ప్రభుని చెప్పే మాటలు వారికి అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే వారి మైండ్ కింద ఉంది, వారి మైండ్ పైన లేదు. అర్థమవుతుందా మీకు? వారి మైండ్ కింద ఉంది, వారి మైండ్ ఎక్కడ లేదు? పైన లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే వారు లోక సంబంధులుగా ఉన్నారు, ఆత్మ సంబంధులుగా లేరు వారు. ఈరోజు కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే కొంతమంది నిద్రపోతారు, కొంతమంది వాక్యం చెప్తున్నా అటు ఇటు దిక్కులు చూస్తారు, కొంత వాక్యం చెప్పినా కనీసం రాసుకోరు. కారణం ఏంటంటే వాళ్ళకి అర్థం కావట్లే, వారి యొక్క మైండ్ ఇంకా కింద ఉన్నాయి. ఈరోజు దేవుని విషయాలు దేవుని సంబంధులకే అర్థమవుతాయి, లోక సంబంధులకు అర్థం కావు, కింద ఉన్న వాళ్ళకి అర్థం కావు, పైన ఉన్న వాళ్ళకే అర్థమవుతాయి.
అందుకే బైబిల్ రాయబడి ఉంది, మీరు భూ సంబంధమైన వాటిని కాదు మీరు వెతకవలసింది, పైనున్న వాటిని వెతకండి.